హెచ్డిఎఫ్సి లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్లో ఛార్జెస్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్. ఇది షేర్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం పే చేసే ప్రీమియంలో కొంత అమౌంట్ని ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ కింద కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ది పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్. దీంట్లో 0.3%ని కట్ చేసుకుంటారు. అది ఫస్ట్ 4 years కట్ అవ్వదు. 5th year నుంచి మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లోంచి కట్ అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. అది మ్యాక్సిమం నెలకి 500 కంటే ఎక్కువ కట్ కాదు. నెక్స్ట్ మూడోది ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్. ఇది మార్కెట్ అనాలిసిస్ ఫండ్ మేనేజర్ వారి కోసం రోజు తీసుకుంటారు. కానీ ఇయర్లీ చూసినట్లయితే అది రెగ్యులర్ ఫండ్లో 1.35% పర్ యానము, డిస్కంటిన్యూడ్ ఫండ్లో 0.5% పర్ యానము కట్ అవుతుంది. ఇది మనం తీసుకున్న ఎన్ఏవి నుంచి కొంత భాగాన్ని అమ్మి దాని నుంచి ఈ అమౌంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నాలుగోది మొర్టాలిటీ ఛార్జెస్. మనం పే చేసే ప్రీమియంలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్కి, మరి కొంత అమౌంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్కి వెళ్తుంది.